హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ ఇన్స్టంట్ ఓట్స్ దోశ. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు ఓట్స్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి మరొక కప్పు నీళ్లు వేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఓట్స్ ఇలా నానిపోయాక నీళ్లతో పాటుగా మిక్సర్ గ్రైండర్లోకి తీసుకోవాలి. దీనిలో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ఇంకా 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన బేటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. బేటర్ కన్సిస్టెన్సీ మరీ తిక్కుగాను తిన్నగాను లేకుండా మీడియంగా ఉండాలి. స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకొని బాగా వేడయ్యాక దోశలాగా సర్కిల్గా వేసుకోవాలి. కొంచెం తెడారిపోయాక ఒక 1/2 టీ స్పూన్ నూనె వేసుకొని మీడియం హీట్ మీద గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్ప్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే వేరొక వైపుకు కూడా తిప్పుకొని వేయించుకోవచ్చు. తర్వాత ప్లేట్లోకి తీసుకొని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ కూడా వేసుకోవాలి. ఈ దోశలు వేసేటప్పుడు మనం గరిటెతో ఎక్కువసార్లు తిప్పిన చోటే తిప్పినట్లయితే అట్టు అంటుకొని వచ్చేస్తుందండి. ఒకేసారి రౌండ్గా తిప్పుకోవాలి. మీకు ఇష్టమైన చట్నీతో ఈ ఓట్స్ దోశని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.